హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే బ్లడ్ షుగర్ మానిటరింగ్. మీరు షుగర్ పేషెంట్లా, లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? అయితే వాళ్ళు బ్లడ్ షుగర్ మానిటరింగ్ చేసుకోవడం ఎంత కష్టమో మీరు చూస్తుంటారు. వారు మార్నింగ్, ఆఫ్టర్ లంచ్, నైట్ టైంలో రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి వాళ్ళకు షుగర్ పెరిగిందా లేదా తగ్గిందా అని తెలియక టెన్షన్ పడుతుంటారు. ఆ టెన్షన్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ దెర్ ఈస్ ఏ గేమ్ చేంజింగ్ టెక్నాలజీ దట్ కెన్ మేక్ యువర్ లైఫ్ ఈజీ. అదే సీజిఎం టెక్నాలజీ. హాయ్, దిస్ ఇస్ స్వరూప్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ టెక్ ఇన్ఫోటైన్మెంట్. ముందుగా ఈ సీజిఎంని కంటిన్యూస్ మానిటరింగ్ టెక్నాలజీ అంటారు. ఎస్, చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది. అదేంటంటే రోజుకు ఒక్కసారి కాదు, పూటకు ఫింగర్ ప్రిక్ చేసుకొని టెస్ట్ చేసుకోవడం కష్టమే. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, దీనిని ఓవర్కమ్ చేయడానికి ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ సీజిఎం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వేరియబుల్ డివైస్ లాంటిది. దీన్ని మీ హ్యాండ్ పై లేదా స్టమక్ పై అప్లై చేసినప్పుడు అది కంటిన్యూస్గా మీ షుగర్ లెవెల్స్ని మెజర్ చేస్తుంది. అంటే 24/7 మీ షుగర్ లెవెల్స్ డేటా రూపంలో అది మీ ఫోన్కి లేదా ఒక రీడర్ డివైస్కి పంపుతుంది. మరి అసలు ఈ సీజిఎం సెన్సార్ ఎలా పనిచేస్తుంది? ఇది ఒక చిన్న మినియేచర్ టెక్నాలజీ. ఈ డివైస్కి ఒక చిన్న సెన్సార్ రూపంలో ఉంటుంది. ఈ సెన్సార్ అనేది ఒక టైనీ థిన్ ఫిలమెంట్ని కలిగి ఉండడం వల్ల దీనిని మీ చేతిపై అప్లై చేసినప్పుడు ఈ ఫిలమెంట్ అనేది మన స్కిన్ కింద ఉండే ఇంటెస్టినల్ ఫ్లూయిడ్లోకి స్మూత్గా ఇన్సర్ట్ చేస్తారు. అక్కడ ఈ ఫిలమెంట్ అనేది బ్లడ్ వర్క్ వెళ్లకుండా మన స్కిన్ లేయర్ కింద ఉండే కణాల మధ్య ఉన్న ఇంటెస్టినల్ ఫ్లూయిడ్లోని గ్లూకోజ్ లెవెల్ని మెజర్ చేస్తుంది. ఆ ఫిలమెంట్ పై ఒక ఎంజైమ్ పూత కలిగి ఉండడం వల్ల ఆ ఎంజైమ్ గ్లూకోజ్తో రియాక్ట్ అయ్యి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సిగ్నల్స్ని సెన్సార్ ద్వారా డివైస్లోని ట్రాన్స్మిటర్ డిటెక్ట్ చేసి వాటిని ఒక డిజిటల్ డేటాగా మారుస్తుంది. ఆ డిజిటల్ డేటాను బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్లో ఉండే యాప్కి లేదా ప్రత్యేక రీడర్ డివైస్కి పంపుతుంది. అప్పుడు మీరు ఈ షుగర్ లెవెల్స్ని గ్రాఫ్ రూపంలో ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ డేటాను మీ ఫోన్కి అప్డేట్ చేస్తుంది. కాబట్టి మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మీకు రియల్ టైం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చూశారు కదా, నిజంగా రియల్ టైంలో మన హెల్త్ని కాపాడుకునే టెక్నాలజీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హౌ డస్ ఇట్ వర్క్ అండ్ కీ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీ షుగర్ లెవెల్స్ వాటి యొక్క డేటాను యాప్లో స్టోర్ అవ్వడం వల్ల మీరు ఎప్పుడైనా ఎక్కడైనా షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ షుగర్ లెవెల్స్ని మీ డాక్టర్కు చూపించి దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్, మన మొబైల్లో ఉండే యాప్ ద్వారా ఎలాంటి డీటెయిల్స్ మనకు తెలుసుకోవచ్చు అంటే, ముందుగా కంటిన్యూస్ మానిటరింగ్. ఈ యాప్ ద్వారా డే అండ్ నైట్ మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయా లేదా హైలో పెరుగుతుందా అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్, ట్రేడ్ అనాలిసిస్. మీ షుగర్ లెవెల్స్ ఇప్పుడు ఎంత ఉంది, నెక్స్ట్ పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గుతుందా అనేది ట్రేడ్ యారోస్ ద్వారా రియల్ టైం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో మీరు ముందుగా అలర్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ ఇన్సైట్స్. మీ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ని బట్టి మీరు తిన్న ఫుడ్ వలన లేదా మీరు చేసే ఎక్సర్సైజ్ వలన లేదా మీకుండే అలవాటు వలన మీ షుగర్ లెవెల్స్ ఎలా మారుతున్నాయో మీకు రియల్ టైం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీనివల్ల మీ ఫుడ్ డైట్ని మీకుండే అలవాట్లను మార్చుకొని మీ లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలర్ట్స్ అండ్ అలారమ్స్. మీ షుగర్ లెవెల్స్ అనేది సడన్గా హై లేదా లో అయినప్పుడు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అలర్ట్స్ వస్తాయి. దీనివల్ల వెంటనే మీ డాక్టర్ని మీట్ అయ్యి
వారి సలహా మేరకు ఇన్సులిన్ తీసుకొని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇక ముఖ్యమైన బెనిఫిట్స్ వచ్చేసి రెడ్యూస్ యువర్ ఫింగర్ ప్రిక్స్. ప్రతిరోజు భయపడుతూ ఫింగర్ ప్రిక్స్ చేసుకొని టెస్ట్ చేసుకోవడం ఉండదు. దానితో పాటు ఇలా టెస్ట్ చేసుకున్నప్పుడల్లా బ్లడ్ లాస్ అవ్వడం అనేది ఉండదు. నెక్స్ట్, అసలు ఈ సీజన్ సెన్సార్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? ముందుగా టైప్ 1 డయాబెటీస్ ఉన్న వారికి, ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2 డయాబెటీ ఉన్నవారికి వారి షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి, మరికొందరిలోనూ ప్రీ డయాబెటిక్ పీపుల్ కూడా దీన్ని వాడుతున్నారు వారి యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ సీజన్ సెన్సార్ని యూజ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్లో గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవారికి, అంటే ప్రెగ్నెన్సీ మూమెంట్లో హార్మోన్ చేంజెస్ వల్ల ఆ సమయంలో వారికి షుగర్ అనేది హై అండ్ లో అవుతుంది. వారు కూడా ఈ సీజన్ సెన్సార్ ద్వారా షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవచ్చు. అంతేకాదు అథ్లెటిక్స్ మరియు స్పోర్ట్స్ ఆడవారు కూడా దీనిని వాడుతున్నారు. వాళ్ళ బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్, వాటి యొక్క రెస్పాన్స్ని తెలుసుకోవడానికి. ముఖ్యంగా ఈ టెక్నాలజీలో డ్రాబ్యాక్స్ ఉన్నాయా? ఎస్, ప్రతి టెక్నాలజీలో కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి కదా. ఈ సీజన్ టెక్నాలజీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదేంటంటే కాస్ట్. ఎస్, ఇది రెగ్యులర్ గ్లూకోమీటర్ కంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. అదేవిధంగా ఈ సెన్సార్ని పీరియాడికల్గా మార్చాల్సి ఉంటుంది. ఒక్క సెన్సార్ 14 రోజులు మాత్రమే పనిచేస్తుంది. నెలకు 2 సెన్సార్లు వాడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టైం టేకింగ్. ఇది బ్లడ్ గ్లూకోజ్కి ఇంటెస్టినియల్ ఫ్లూయిడ్కి మధ్య చిన్న లాంగ్ టైం అనేది ఉండవచ్చు. అంటే బ్లడ్లో షుగర్ మారిన వెంటనే సెన్సార్లో రీడింగ్ చూపించదు. ఒక 5 to 10 minutes పట్టవచ్చు. అంటే ఈ సీజన్ సెన్సార్ బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని డైరెక్ట్గా మెజర్ చేయలేదు. ఎందుకంటే అది ఇంటెస్టినియల్ ఫ్లూయిడ్లోని గ్లూకోజ్ని మాత్రమే మెజర్ చేస్తుంది. అందువల్ల బ్లడ్లో షుగర్ మారినను ఈ సెన్సార్ వెంటనే ఆ మారిన రీడింగ్ని చూపించలేదు. బ్లడ్లో రియల్ టైంలో పెరిగిన షుగర్ లెవెల్స్ను 5 to 15 minutes తర్వాతనే మనకు రీడింగ్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్నం తిన్నాక 5 minutes తర్వాత బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగాయి అనుకోండి, కానీ ఈ సీజన్ సెన్సార్ ఆ పెరిగిన షుగర్ లెవెల్స్ని 5 to 15 minutes తర్వాతనే మనకు రీడింగ్ చూపిస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు యాక్యురసీలో కూడా తేడాలు ఉండవచ్చు. అందుకే డాక్టర్ల సలహా తీసుకొని ఈ సీజన్ సెన్సార్ను వాడడం ముఖ్యం. సో ఇది గైస్, ఓవరాల్గా ఈ సీజన్ టెక్నాలజీ అనేది షుగర్ మానిటరింగ్లో ఒక పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పవచ్చు. ఇది మీ షుగర్ లెవెల్స్ డీటెయిల్ ఇన్సైట్స్ అనేటివి ఇస్తుంది. దీనివల్ల మీ లైఫ్ అంతా షుగర్ బారిన పడకుండా బెటర్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు డయాబెటీస్తో స్ట్రగుల్ అవుతున్నట్లయితే మీ డాక్టర్ని ఈ సీజన్ టెక్నాలజీ గురించి మాట్లాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే హెల్దీ, టేక్ కేర్, బై బై.